వెలగలేరు గ్రామ పంచాయతీ అవినీతి విచారణ ఫైల్ ఎక్కడ? వేటుకూరి 16 లక్షల అక్రమాల విచారణ ఫైల్ మాయమైందా? డీడీఓ పంపిన ఫైల్ డిపిఓ కార్యాలయం చేరలేదా? డిపిఓ సిబ్బంది కమిషనర్ ఆదేశాలు కూడా బేఖాతర్. ఫైల్ మా వద్దకు చేరలేదంటున్న డిపిఓ సిబ్బంది, నేను ఫిజికల్ గా పంపాను ఫోన్ సంభాషణ ఫిర్యాదుదారుని వద్ద. మరి నిజమేది? అసలేం జరుగుతోంది? మతలబ్ ఎక్కడుంది? గతంలో 2 పర్యాలు ఎంక్వైరీని అడ్డుకున్న వేటుకూరి విచారణ రిపోర్టు వెలువడి 2 నెలలుగా వస్తున్న వేటుకూరిపై చర్యల జాప్యంపై ఆంతర్యం ఏంటో? ఫైల్ మా వద్దకు చేరలేదంటున్న డిపిఓ కార్యాలయం, పంపానంటున్న విచారణ అధికారి. మరి ఫైల్ ఎక్కడా? వెలగలేరు పంచాయతీ నిధులు గోల్మాల్ పై నాటి సెక్రటరీ బసవలింగేశ్వరరావుపై చర్యలు ఎక్కడా? అవినీతి అధికారిని కాపాడే ప్రయత్నం డిపిఓ కార్యాలయ సిబ్బంది చేస్తోందా? అయితే అవినీతిలో వారి వాటా ఎంత? నమస్కారం, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు 3R న్యూస్. ఎన్టీఆర్ జిల్లాలోని జీకొండూరు మండలం వెలగలేరు గ్రామ పంచాయతీకి సంబంధించి విచారణ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సుమారు 16 లక్షల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై జరిగిన విచారణ నివేదిక విషయంలో అధికారులు చెబుతున్న వివరాలు పరస్పరం భిన్నంగా ఉండటంతో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెలగలేరు గ్రామ పంచాయతీలో 11 నెలల కాలానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తన నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ నివేదికను డిపిఓ కార్యాలయానికి భౌతిక రూపంలో పంపడంతో పాటు ఫిర్యాదుదారునికి PDF రూపంలో వాట్సాప్ ద్వారా కూడా పంపినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డిపిఓ కార్యాలయాన్ని సంప్రదించగా సంబంధిత ఫైలు తమ వద్ద లేదని, గతంలో డిపిఓ బదిలీ కావడంతో ఫైలు అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు విచారణ నిర్వహించిన డీడీఓను సంప్రదించగా తాను విచారణ నివేదిక భౌతిక రూపంలో డిపిఓ కార్యాలయానికి పంపినట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు విచారణ నివేదిక ప్రస్తుతం ఎక్కడుంది? డిపిఓ కార్యాలయానికి చేరిందా, లేక పరిపాలనా ప్రక్రియలు ఎక్కడైనా నిలిచిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా డిపిఓ కార్యాలయం నుంచి సంబంధిత ఫైలు తెప్పించాలని ఆదేశించినట్లుగా సమాచారం. అయితే డిపిఓ కార్యాలయం నుండి ఇంకా ఫైలు అందలేదని డీడీఓకు మెమో జారీ చేసినట్టుగా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించి విచారణ నివేదిక స్థితిగతులపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఇది ప్రజాధనానికి సంబంధించిన అంశం కావడంతో విచారణ నివేదికపై ఉన్న సందిగ్ధత త్వరితగతిన ముగింపు పలకాలని ప్రజలు ఆశిస్తున్నారు.